నిజమైన సంపద. చింటూ అనే ఉడుత ఉండేది. అడవిలో అన్నిటికన్నా పెద్ద మెరిసే గింజ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లే అత్యంత సంతోషమైన ఉడుత అని అది నమ్మేది. ఒకరోజు దానికి ఉదయపు సూర్యుడిలా ప్రకాశిస్తున్న ఒక అద్భుతమైన గింజ దొరికింది. ఇదే నాకు అసలైన ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అనుకుంది. దానికోసం తన చెట్టు తొర్రలో ఒక పీఠాన్ని కట్టింది. ఇతర జంతువులు దాన్ని చూసి మెచ్చుకున్నప్పుడు గర్వంతో ఉప్పొంగిపోయింది. కాని ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎవరైనా దీన్ని దొంగిలిస్తే అనే భయం దాన్ని రోజంతా వెంటాడింది. నిన్నటి గర్వం ఈ రోజు ఆందోళనగా మారింది. పైన కొమ్మపై ఉన్న జ్ఞాని అనే తెలివైన గుడ్లగూబ ఇదంతా గమనించింది. అది మెల్లగా అంది, చింటూ, పోయే వస్తువుపై ఆధారపడిన ఆనందం నిజమైన ఆనందం కాదు. అది నీకు సంతోషం కన్నా ఎక్కువ ఆందోళనను తెచ్చిపెడుతోంది. ఆ రాత్రి పెద్ద తుఫానొచ్చింది. ఉదయం చూసేసరికి చింటుపీఠం ఖాళీగా ఉంది. దాని అద్భుతమైన గింజ తుఫానులో కొట్టుకుపోయింది. దాని గర్వం, కీర్తి, సంతోషం అనుకున్నదంతా ఆ గింజతో పాటే పోయాయి. దుఃఖంలో మునిగిపోయి చింటు బయటకు చూసింది. ఇతర ఉడుతలు సంతోషంగా ఆడుకుంటున్నాయి. దొరికిన సాధారణ గింజలను పంచుకుంటున్నాయి. అప్పుడు దానికి అర్థమైంది, నిజమైన ఆనందం వస్తువులలో లేదు. అది పరుగులో, సూర్యుని వెచ్చదనంలో, సాధారణ గింజ రుచిలో, స్నేహితులతో పంచుకునే నవ్వులో ఉంది. అది తన ఖాళీపీఠాన్ని వదిలిపెట్టి ఇతరులతో చేరడానికి పరుగెత్తింది. దాని హృదయం చివరకు ఏ తుఫాను కొట్టుకుపోలేని తేలికైన, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించింది. గౌరవము, ప్రతిష్ఠ, సాధనాలు, సౌకర్యాలు ఇవి స్వయమే వినాశీ అయినవి, అల్పకాలికమైనవి. వినాశీ అయిన వాటి ఆధారముతో అవినాశీ సుఖము లభించదు.